హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మన ఛానల్లో రెసిపీ ఏంటి అనుకుంటున్నారా? అదేనండి, స్ట్రీట్ స్టైల్ ఫుడ్లో మనం ఎంతో ఇష్టంగా తినే పానీపూరి మసాలా గురించి అయితే ఈరోజైతే వీడియో అయితే వేయబోతున్నా. చాలా టేస్ట్ అండ్ సూపర్గా ఉంటుందండి. మన చేతులతో మనం ప్రిపేర్ చేసుకొని మన ఇంట్లో మనం తింటే ఆ ఫీలే వేరేలా ఉంటుంది కదా. సో నేను కూడా యూట్యూబ్ ఛానల్లో చూసి నేర్చుకున్నానండి నేను కూడా. అండ్ టేస్ట్ అయితే మాత్రం సూపర్గా ఉంది. సో మీరు కూడా ఒకసారి అయితే వీడియో చూసిన తర్వాత ట్రై చేసేయండి, చాలా బాగుంటుంది. సో ఇప్పుడు పానీపూరి మసాలాను నేను ఎలా ప్రిపేర్ చేసుకున్నాను అనే దాని గురించి ఫుల్ వీడియో మీకోసం అయితే క్లారిటీగా చెప్పేస్తున్నా. సో ఫస్ట్ అయితే ఏం చేశానంటే, ఫస్ట్ గ్రీన్ కలర్ బఠానీ ఉంటుంది కదా, సో ఆ గ్రీన్ కలర్ బఠానీని బాగా కడిగేసి నానబెట్టుకొని ఒక నైట్ అయితే నానబెట్టేసి ఉడికించి పెట్టుకున్నాను అనమాట. సో అందులోనే నేనైతే ఒక పెద్ద పొటాటోను పొట్టు తీసేసి దాంట్లోనే ఉడికించి స్మాష్ చేసి పెట్టుకున్నాను. చూడండి, ఈ విధంగా మెత్తగా ఉడికించుకోవాలన్నమాట బఠానీలు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా పొటాటోను బాగా ఉడికించుకొని స్మాష్ చేసి పెట్టుకోవాలి. ఇది మొత్తం కూడా మసాలాకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నమాట ఇవి. అలాగే ఆ వాటర్ని కూడా ఉడికించి పెట్టుకున్నాను కదా, ఆ వాటర్ని బఠానీ వాటర్ కూడా సపరేట్ చేసి పెట్టుకోవాలి. అలాగే కొత్తిమీర, పుదీనా, ఒక పెద్ద ఆనియన్స్ ఒక 2, అలాగే ఒక 4-5 పచ్చిమిర్చి, అలాగే ఒక 2 టమాటోలు, ఇంకా అల్లం ముక్కలు, చెక్క, లవంగం, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు కొంచెం, అన్నీ కూడా కొంచెం కొంచెంగా తీసుకుంటే చాలండి, ఎక్కువ అవసరం ఏం లేదు. అలాగే వెల్లుల్లి రెబ్బలు ఒక 4-5, అలాగే కొంచెం జీలకర్ర, మిరియాలు కూడా తీసుకోవాలి. ఇంకా స్మాష్ చేసి పెట్టుకున్న పొటాటో అని చెప్పాను కదా, చూడండి ఇలా సాఫ్ట్గా స్మాష్ చేసి పెట్టుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇలా మిక్సీ చేసి పెట్టుకోవాలన్నమాట, కొంచెం మెత్తగా అయ్యేలాగా మిక్సీ పట్టుకోవాలి. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే, ఫస్ట్ అయితే స్టవ్ అంటించుకుందాం. సో ఒక మందపాటి బాండ్లీని అయితే పెట్టేసుకుంటున్నానండి ఇప్పుడు, ఎందుకంటే అడుగు అంటుకోకుండా ఉండాలన్నమాట, లేదంటే మాడిపోయేలాగా స్మెల్ అయితే వచ్చేస్తుంది. సో అలా అవ్వకుండా ఇలా కొంచెం మందంగా ఉండేలాగా తీసుకోండి. అండ్ ఇందులో వచ్చేసి ఒక 5-6 స్పూన్ల వరకు ఆయిల్ అయితే యాడ్ చేసేసుకోవాలి. సో పానీపూరి అంటే ఎక్కువగా అమ్మాయిలకు ఇష్టం అని చెప్తారు, నిజమే కదా? నిజంగా నాకైతే పానీపూరి అంటే చాలా ఇష్టం అండి. సో చూడండి, ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత మసాలా మిక్సీ పట్టుకున్నాను కదా, ఆ మసాలా మొత్తాన్ని కూడా ఈ విధంగా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా బబుల్స్ వచ్చిన తర్వాత ఏం చేయాలంటే, మనం కొంచెం గరం మసాలా, రెడ్ చిల్లీ పౌడర్, అలాగే ధనియా పౌడర్, అలాగే చాట్ మసాలా మనకు మార్కెట్లో దొరుకుతుందండి, తెచ్చుకోవచ్చు. అండ్ మొత్తాన్ని కూడా బాగా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా తర్వాత వచ్చేసి కొంచెం సాల్ట్ అయితే కొంచెం చూసి అయితే వేసుకోండి, ఎందుకంటే చాట్ మసాలా నేను కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నా, అది వేస్తేనే అండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా మనకు ఆ పానీపూరి ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట. సో సాల్ట్ వచ్చేసి చాట్ మసాలాలో సాల్ట్ యాడ్ చేసి ఉంటారు, బ్లాక్ సాల్ట్ అంటారు కదా, సో ఆ సాల్ట్ కూడా వేసుకోవచ్చు. నేనైతే పౌడర్ కొంచెం అయితే వేసేసుకున్నా. అండ్ అది కూడా ఉప్పు కదా అండి, కొంచెం చూసి వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం బఠానీ ఉడికించి పెట్టుకున్న వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ని కూడా ఇందులోనే యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇంకొక స్పూన్ అయితే నేనైతే బ్లాక్ సాల్ట్ పౌడర్ అయితే వేసేసుకున్నాను. సో ఆ సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే, మనకు ఆ పానీపూరి స్మెల్ మామూలుగా బయట తిన్నప్పుడు ఆ స్మెల్ ఎలా ఉంటుందో టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అదైతే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, ఇక్కడ చాట్ మసాలా యాడ్ చేయాలండి కంపల్సరీ. చాట్ మసాలా యాడ్ చేస్తేనే ఆ పానీపూరి మసాలాకి ఆ టేస్ట్ అనేది వస్తుంది అన్నమాట. సో చూడండి, ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత పానీపూరి మసాలా బఠానీ ఉడికిపెట్టుకున్న వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ మొత్తాన్ని కూడా వేసేసుకున్నాను. సో ఒక 5 మినిట్స్ అలా ఉడికించుకోవాలి, నేనైతే మూత పెట్టేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు పానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. సో ఫస్ట్ అయితే నేనైతే పుదీనా, కొత్తిమీర, ఒక చిన్నగా అల్లం ముక్క, పచ్చిమిర్చి, జీలకర్ర, అలాగే నానబెట్టుకున్న ఈ విధంగా చింతపండు వాటర్ అయితే పెట్టేసుకున్నాను పక్కన. సో ఈ మొత్తాన్ని కూడా మిక్సీకి అయితే వేసేసుకోవాలండి. సో మనకేంటంటే పుల్లగా కారంగా చాలా ఇష్టంగా తాగేస్తారనమాట కొంతమంది, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మాత్రం. నాకైతే ఇది బాగా నచ్చింది.
అండ్ చూడండి ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్న ఆ వాటర్ని వడకట్టేసుకొని వేసుకుంటున్నాను. వేరొక బౌల్లో అయితే కలిపేసుకుంటున్నా. మీరు అలాగే డైరెక్ట్గా కూడా వేసేసుకోవచ్చు. బట్ ఏంటంటే మనకు ఆ ఫ్లేవర్ అనేది పచ్చివాసన రాకుండా ఇలా వేసుకోవాలన్నమాట. నేనైతే వడగట్టేసుకొని వేసుకున్నాను మిక్సీ పట్టిన వాటర్ని. అండ్ ఇందులో కొంచెం చాట్ మసాలా, గరం మసాలా కూడా యాడ్ చేసుకొని ఇంకా కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. సో ఇంకా పానీ కూడా రెడీ అయిపోయింది. మీకు కొంచెం స్పైసీగా కావాలనుకుంటే మాత్రం పచ్చిమిర్చి ఇంకొంచెం ఎక్కువగానే వేసుకోండి. నేను వేసిన 4-5 పచ్చిమిర్చిలకే ఎక్కువ ఘాటు ఉంటుంది అనమాట. అండ్ చూడండి మసాలా ఎంతవరకు అయితే వచ్చిందో చూద్దాం. సో ఈ విధంగా ఉడికిందనమాట. ఇంకొంచెం ఒక 2 to 3 minutes వరకు ఉడికించుకోవాలి. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం ఉడికించి పెట్టుకున్న పచ్చి బఠానీ కూడా ఇందులో వేసేసుకోవాలి. చూడండి ఇలా వేసుకొని మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకొక 5 minutes అలా పెట్టేద్దాం, మూత పెట్టేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మామూలుగా గోల్ కప్ప అంటే వేరేలా అనుకోకండి, తింటుంటాం కదా. సో అది వచ్చేసి దానికి ఏం చేసుకోవాలో చూపిస్తాను. స్మాష్ చేసి పెట్టుకున్న పొటాటో, కొంచెం గరం మసాలా, రెడ్ చిల్లీ పౌడర్, చాట్ మసాలా, కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకొని, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టమాటో, కొంచెం కొత్తిమీరని కూడా పక్కన పెట్టుకున్నాను. వాటిని అయితే కట్ చేసి పెట్టుకున్నాను. బాగా ఇది మొత్తాన్ని కూడా కలిపేసి పెట్టుకోవాలి. అందులోనే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అన్నీ కూడా వేసేసుకొని మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి. మనం గోల్ కప్ప అంటాం కదా, ఆ టేస్ట్ అనేది స్టఫింగ్ చేసి ఇస్తారనమాట. చాలా బాగుంటుంది టేస్ట్. సో నేను అది కూడా ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. అండ్ ఎవరు కూడా ఓన్గా నేర్చుకోరండి కొన్ని. సో చూడండి మసాలా ఎంతవరకు వచ్చిందో ఇంకొకసారి అయితే చూసేసుకుంటున్నా. మనం సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసేసుకొని వేసుకోవాలి ఈ టైంలో. సో మసాలా కూడా రెడీ అయిపోయింది. ఇంకేంటి, పానీపూరి వేసుకొని తినేయటమే. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి చూడండి అన్నీ కూడా నేను ఇక్కడైతే పానీపూరి, అలాగే గోల్ కప్ప, అలాగే పానీ కూడా ఇక్కడైతే రెడీ చేసి పెట్టుకున్నాను. సూపర్ టేస్టీగా ఉంటుంది అనమాట. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసేయండి ఇంట్లో. అండ్ టేస్ట్ ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. మీరెవరు కామెంట్ చేయరు. అండ్ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. బాయ్, టాటా.